రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రువులు ఉండరని అంటారు. ఈ విషయం ఇప్పటికే ఎన్నోసార్లు ప్రూవ్ అయింది. అయితే ఇప్పుడు వైరల్ అవుతున్న వార్త అంతకు మించి అని చెప్పవచ్చు. చంద్రబాబు, జగన్ భేటీ అయ్యారనే ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అయితే బాబు, జగన్ కలవడం ఏంటి? బాబు అమెరికా వెళ్తే జగన్ లండన్ వెళ్లారు. ఎలా కలుస్తారు అని కొందరు ప్రశ్నిస్తున్నారు. దీంతో వీరి భేటీలో వాస్తవం ఎంత ఉందో తెలియడం లేదు. అయితే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అని అంటున్నారు. రాజకీయ హేమాహేమీలు, పలువురు చిరకాల ప్రత్యర్థులు ఏకమైన సందర్భాల్లో అవగాహనతో ముందుకు సాగిన పరిస్థితులు మనం చూసాం. అలాగే చంద్రబాబు, జగన్ మధ్య భేటీ కూడా జరిగి ఉండొచ్చేమో అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. నిప్పు లేనిదే పొగలేదు అన్నట్టు ఏదో ఒకటి సమాచారం లేకుంటే ఈ న్యూస్ బయటకు వచ్చే ఛాన్స్ లేదని, ఏదో జరిగి ఉంటుందని కొందరు అనుమానిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పలు కేసుల్లో జగన్ అరెస్ట్ అయ్యారు. సుమారు 16 నెలల పాటు జైలు జీవితం కూడా అనుభవించారు. ఇప్పటికీ ఆ కేసులు జగన్ని వెంటాడుతూనే ఉన్నాయి. అధికారం కోల్పోయిన మరుక్షణం ఈ కేసులు ఊపిరి ఆడనివ్వవు అని అంటున్నారు. ఈ విషయం జగన్కు కూడా తెలియంది కాదు. అదే సమయంలో చంద్రబాబుపై సైతం జగన్ సర్కార్ అవినీతి కేసులను నమోదు చేసింది. జగన్ అధికారంలోకి వస్తే ఆ కేసుల్లో చంద్రబాబు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోక తప్పదు అనే టాక్ కూడా ఉంది. వాస్తవానికి చంద్రబాబును టచ్ చేసేందుకు గతంలో ఏ ముఖ్యమంత్రి సాహసించలేదు. అటువంటిది జగన్ టచ్ చేశారు. 52 రోజుల పాటు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంచగలిగారు. దేశంలో ఏ రాష్ట్రంలో 2 ప్రాంతీయ పార్టీల అధినేతల మధ్య ఈ తరహా యుద్ధం లేదని చెబుతారు. అందుకే వారిద్దరూ ఒక నిర్ణయానికి వచ్చేందుకు భేటీ అయ్యారు అన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ ఇద్దరి నేతల మధ్య పోరాటంలో జాతీయ పార్టీలు లబ్ధి పొందుతున్నాయి. మొన్నటి వరకు బీజేపీ జగన్కు సహకరించింది. ఇప్పుడు చంద్రబాబుతో కలిసింది. అలాగే నిన్న మొన్నటి వరకు చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ పునరాలోచనలో పడింది. అదే సమయంలో జగన్ను సాఫ్ట్ కార్నర్తో చూస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో జాతీయ పార్టీలు తమ ద్వారా లబ్ధి పొందుతున్నాయన్న విషయాన్ని చంద్రబాబు, జగన్ గ్రహించారని, అందుకే ఎవరు అధికారంలోకి వచ్చినా సహకరించుకుందామన్న ప్రతిపాదనతో బేహతీ అయ్యారని అంటున్నారు. అయితే దీనికి ఎలాంటి ఆధారాలు లేవు. అయితే ప్రస్తుతం చంద్రబాబు కూడా బ్రిటన్లోనే ఉన్నారని, జగన్ కూడా అక్కడే ఉన్నారు కాబట్టి సహజంగానే కలిశారన్న ప్రచారం సాగుతోంది. ఇందులో నిజాలు తెలియాల్సి ఉంది. అయితే రాజకీయాల్లో ఏదైనా సాధ్యం కనుక ఎవరికి తోచిన విధంగా వారు విశ్లేషిస్తున్నారు. అయితే జగన్ బాబుతో భేటీ అయ్యేది లేదని, జగన్ మళ్లీ వస్తే ఇబ్బందులు తప్పవని టీడీపీ అనుకూల మీడియా ఈ విధంగా ప్రచారం చేస్తోందని వైసీపీ వర్గాలు అంటున్నాయి. మరి అసలు నిజం ఏంటో ఆ ఇద్దరికే తెలియాలి.